హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ గర్ల్ 66. ఈరోజు మనకు స్పెషల్ వచ్చేసి శాండ్విచ్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఆలు, శనగపిండి, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, బ్రెడ్ కూడా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం ఆలూస్ని తీసుకొని పొయ్యి మీద వేసుకోవాలి. అందులో వాటర్ పోయాలి, దాన్ని ఉడకబెట్టాలి. ఇప్పుడు ఆలూస్ ఉడికినాయా లేదా మనం ఒక స్పూన్ తీసుకొని చెక్ చేయాలి. ఇట్లా స్పూన్ పెడితే పొట్టు అనేది ఊసిపోవాలి. ఇప్పుడు మనకి ఆలుగడ్డలు ఉడికినాయి. స్టవ్ ఆఫ్ చేయాలి, తీసి ఆలుగడ్డ పొట్టు తీయాలి. పొట్టు తీయడం అయిపోయాక ఒక స్పూన్ తీసుకొని దాన్ని మెత్తగా అనాలి. ఇలా అనాలి. తర్వాత మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు వేయాలి. చెంచా తీసుకొని కలపాలి. మనం దానిపైన మూత పెట్టుకోవాలి. అట్లా ఒక 5 minutes ఉంచి తర్వాత మూత తీయాలి. చూసారా, బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ గోలినాయి. అట్లా గోలించుకోవాలి. ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పక్కనే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. శనగపిండిలో కొంచెం సోడా, అలాగే అందులో సాల్ట్ తగినంత వేసుకోవాలి. అందులో ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసుకుంటూ కలపాలి. ఒకేసారి పోస్తే పిండి బాగా పల్చగా అయిపోద్ది. అందుకని కొన్ని పోసుకుంటూ కలపాలి. ఇప్పుడు కలిపిన పిండి పక్కకు పెట్టుకొని బ్రెడ్ తీసుకోవాలి. దాన్ని కట్ చేయాలి, స్క్వేర్ షేప్లో కట్ చేయాలి. ఇప్పుడు కట్ చేసిన పీసెస్ మీద అందులో ఆలూ కర్రీ పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇంకో బ్రెడ్ పీస్ దానిపైన పెట్టుకోవాలి. కరెక్ట్ షేప్లో పెట్టుకోవాలి. దాన్ని శనగపిండిలో డిప్ చేయాలి. చేసి మనం ఆయిల్ పెట్టినాం కదా స్టవ్ పైన, అది అందులో వేయాలి. అటు ఇటు 2 sides అనాలి. కాలిన కొద్దీ అనాలి. మనం మిర్చిలు ఎట్లా వేసుకుంటాం అట్లనే కాల్చుకోవాలి. చూడండి, శాండ్విచ్ కాలింది. ఇప్పుడు తీసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అలాగ అన్ని శాండ్విచ్లు అలానే చేయండి. మొత్తానికైతే శాండ్విచెస్ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. మీరు ట్రై చేసి మరికొద్ది వీడియోలతో మేము ముందుకు వస్తాము. బాయ్ అండి.